హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను పసుపుతో వినాయకుడిని ఎలా తయారు చేసుకోవచ్చో ఈజీగా మన ఇంట్లోనే అవైలబుల్గా ఉన్న ఇంగ్రీడియంట్స్ చూపిస్తానండి. ఒకసారి చూసేయండి. ఫస్ట్ అయితే మనం కింద పెట్టడానికి అయితే పసుపుతో రౌండ్గా ఒక సర్కిల్ లాంటివి చేసుకుందామండి. సో అది చేసుకున్న తర్వాత కాళ్ళకి మనం ఒక 2 ఈక్వల్ పార్ట్స్గా తీసుకుందామండి. 2 కాళ్ళు పెట్టేసుకుందాం అనమాట. ఒకటేమో మామూలుగా ముడుచుకున్నట్టు, మరొకటేమో కిందకైతే పెట్టానండి కాలు. చూస్తున్నారుగా. తర్వాత మనం బొజ్జు కోసం అనేసి, పొట్ట కోసం అనేసి ఒక రౌండ్ సర్కిల్ అయితే తీసేసుకున్నానండి. అది తీసుకొని ఆ కాలు మధ్యలో పెట్టేసుకున్నాను. కొంచెం మనం నీళ్ళతో తడుపుకొని అతికించుకుంటే సరిపోతుందండి, పడకుండా ఉంటుందన్నమాట. సో ఆ రౌండ్ బాల్ తీసేసుకున్నాక మరొక మామూలుగా సన్నగా నేనైతే ఈ పొట్ట మధ్యలో పెట్టడానికైతే ఒకటి తీసుకున్నానండి. చూస్తున్నారుగా. అలా పెట్టేసుకుంటే మనం కొంచెం అంటే ఎక్కడ అటు ఇటు ఊడకుండా ఉంటుంది అనేసి నేను తీసుకున్నాను. ప్లస్ అదే బాగుంటుంది కూడా, పెడితే అలంకరంగా కూడా ఉంటుందని తీసుకున్నానండి. ఆ తర్వాత నేను చేతులు అయితే తయారు చేసేసుకున్నానండి. ఒకటేమో మనం మామూలుగా అభయహస్తంలాగా, మరొకటేమో మనం లడ్డు పెట్టుకునేలాగా చేసేసుకున్నానండి. 2 చేతులు తయారు చేసేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం తడుపుకొని మనం అటు ఇటుగా అతికించుకుంటే ఊడకుండా ఉంటుందండి. నీళ్ళతో తడుపుకుంటే సరిపోతుంది. సో చూస్తున్నారుగా. మనకి ఎక్కడన్నా క్రాక్స్లో ఉన్నా కూడా నీళ్ళతో కొంచెం సరి చేసుకుంటే సరిపోతుంది అనమాట. చాలా ఈజీగా, అంటే ఈజీగా తయారు చేసేసుకోవచ్చండి. ఇప్పుడు తల కూడా నేను ఒక టూత్పిక్ తీసుకొని దాంతో అయితే పెట్టేసుకున్నానండి. ఆ తర్వాత మీరు దాన్ని కూడా వెనకాల తలను కూడా కొద్దిగా అతికించుకుంటే సరిపోతుందన్నమాట. సో అలా నేను వెనకాల పార్ట్ అయితే అతికిచ్చేసుకున్నాను. తర్వాత ఆ తొండం కూడా తయారు చేసేసుకుంటున్నానండి. చూసినట్టయితే ఇదిగోండి, ఈ తొండం కూడా నేను అతికిచ్చేసుకున్నాను. నెమ్మదిగా వాటర్తో ఇలా తడుపుకొని ఇలా సరి చేసుకుంటున్నానండి, ఎక్కడ మనకు కనిపించకుండా. సో మీరు అదేవిధంగా ఆ తర్వాత మనం వస్తే చేతులు, చెవులు కూడా ఒక పెద్ద సర్కిల్ తీసుకున్నానండి. అందులో ఆఫ్ తీసుకున్నాను. 2 చెవులకి అనేసి నేను ఆఫ్ చేసుకున్నానండి. ఈ చెవులు కూడా అతికిచ్చేసుకుంటున్నాను. చాలా ఈజీగా మనం ఇంట్లోనే ఇలా తయారు చేసుకొని పెట్టుకుంటే ఎంత అందంగా ఉంటుందో ఒకసారి మీరు కూడా ఇంట్లో అయితే ట్రై చేయండి. నేనైతే ప్రతి సంవత్సరం అయితే ఇలా చేసి అయితే పెడతాను. అంటే కొన్నది కూడా పెట్టుకుంటామండి. అంటే మా బాబుకి ఇష్టమని అలా కొన్నది కూడా పెడతాము. ఒకవేళ ఎవరికైనా వీలు లేకపోతే ఇలా ఈజీగా ఇంట్లో తయారు చేసుకొని పెట్టుకొని చూడండి. మన చేతులతో మనం తయారు చేసి పెట్టింది చాలా అంటే చాలా బాగుంటుంది. అంటే ఫస్ట్ పార్వతీదేవి కూడా తను సున్నుపిండి అనేది తీసుకొని దాంతోనే కదా వినాయకుడిని తయారు చేసింది. సో మీరు ఒకసారి ఇలా తయారు చేసుకొని చూడండి. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. మన చేతులతో మనం చేసుకొని పెట్టుకున్న వినాయకుడు. ఆ తర్వాత నేను కిరీటానికి అయితే రెడ్ కలర్లో అయితే చేసుకున్నానండి. అది ఎలా అనేది ప్రాసెస్ అనేది చెప్తానండి. మనం మామూలుగా ఈ పిండి ఎలా అయితే కలిపేసుకున్నామో అందులో కొంచెం తీసుకొని నేను అందులో కొంచెం సున్నం అనేది వేసుకున్నానండి. అది వేసుకొని, అంటే మొన్న నేను వరలక్ష్మి వ్రతానికైతే నేను తెచ్చుకున్నానండి, మా పాపకి గోరింటాకు తయారు చేద్దామని. అందులో కొంచెం యాడ్ చేసుకున్నాను. సో ఈ మెరూన్ కలర్, డార్క్ మెరూన్ కలర్ వచ్చిందండి. చాలా బాగుంది. కిరీటంగా పెట్టుకుంటే అని నేను ట్రై చేశాను. ఒకసారి మీరు కూడా అలా ట్రై చేయండి. లేదా కొంచెం కుంకుమ వేసుకొని చేసుకున్నా చాలా బాగుంటుంది. కలర్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో నేను కిరీటంగా అయితే తయారు చేసేసుకున్నాను. చూస్తున్నారుగా. ఈ విధంగా నేను టూత్పిక్తో కొంచెం లైన్స్ అనేది పెట్టుకుంటున్నానండి. చాలా ఈజీగా, మహా అయితే మనం కొంచెం ఓపిక చేసుకుని మనం నచ్చినట్టుగా మనం దాన్ని డిజైన్ చేసుకోవచ్చండి, మన ఓపిక పట్టి. లేదా సింపుల్గా మామూలుగా మనం ఈ పసుపు ముద్దతోనే పెట్టేసుకోవచ్చు కిరీటం, అంటే అలా కూడా పెట్టుకోవచ్చు. చాలా అందంగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నేను చెప్పిన విధంగా. సో నేను ఇలా అయితే కిరీటం అయితే పెట్టేసుకున్నానండి. చూస్తున్నారుగా. ఎంతో చక్కగా ఉన్నాడు వినాయకుడు. మన చేతులతో మనం తయారు చేసుకుంటే మనకు ఆ రూపం తెలుసుంటే సరిపోతుందండి, మరేం అవసరం లేదు. అదిగోండి, నేను కొంచెం ఒత్తుకుంటున్నాను కళ్ళ దగ్గర పెట్టుకోవడానికి. చూస్తున్నారుగా. నాకైతే వినాయక చవితి అంటే చాలా ఇష్టం అండి. మా ఇంట్లో కూడా మా బాబుకి కూడా చెవులు అనేవి కొంచెం పెద్దగా ఉంటాయి వినాయకుడిలాగా. నాకు వినాయకుడు అంటే ఇష్టం కాబట్టి అదే రూపం నాకు కొడుకు వచ్చిందేమో అని ఫీల్ అవుతాను. నేను చాలా లక్కీ అండి. అదేవిధంగా నేను ఇక్కడ చూసినట్టయితే మీరు
వైట్ కలర్ పెయింట్తో అయితే నేను తీసుకొని 3 నామాలు పెట్టేసుకుంటున్నానండి. చూస్తున్నారుగా దాని మధ్యలో ఒక కొంచెం పసుపు లాంటిది పెట్టుకొని దానిపైన కుంకుమలో రెడ్ కలర్ పెట్టుకుంటే సరిపోతుంది. నేను అలాగే చేస్తున్నాను చూసారా. ఆ విఘ్నేశ్వరుని నిజంగా మనం ఎంత అలంకరించుకోవచ్చు అంటే అండి, మన ఇష్టం అది. మన ఓపికతో మనం చేసుకుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. పూజలో కూడా మన వినాయకుడిని చేసుకొని పెట్టుకుంటే, అంటే మనం ఏ పూజ చేసినా ఫస్ట్ మనం వినాయకుడిని కదండి తయారు చేసుకునేది పసుపు ముద్దతో. అదే ఆకారంగా చేసుకుంటే ఎంత బాగుంటుంది కదా. నాకైతే చాలా అంటే చాలా ఇష్టం అండి. ఆ తర్వాత నేనైతే మెడలో అయితే అది వేసేస్తున్నాను. జంజం అనేది వేస్తున్నానండి. చూస్తున్నారుగా వస్త్రం అనేది నేను వేసాను. ఆ తర్వాత నేను కాళ్ళు కూడా పెట్టేసుకుంటున్నానండి. చూసారా, అతికిచ్చేసుకున్నాను. పూర్తిగా తయారయ్యాక నిజంగా చాలా బాగుంటుందండి. అలాగే నేను కొంచెం అతికించడానికి అలా కొంచెం అతికిస్తున్నానండి, కాళ్ళకి షేప్ ఇవ్వడం కోసం వేలు అనేది. సో ఒక టూత్పిక్తో మనం వేళ్ళు దగ్గర అలా కొంచెం వేలు ఉన్నట్టు చేసుకుంటే చాలా అందంగా ఉంటుందండి. ఆ తర్వాత మనం ఉండ్రాలు పెట్టుకోవాలి కదా చేతిలో, దానికోసం నేను అదే పిండిలో నేను పసుపు కలపక ముందు తీసుకొని అయితే పెట్టేసుకున్నానండి. చూస్తున్నారుగా చేతిలో అయితే పెట్టేసుకుంటున్నాను. మనము మరీ మెత్తగా కలిపేసుకుంటే పిండి అనేది ఉండదండి, అంటే జారిపోతూ ఉంటుంది. సో అలా వినాయకుడు అంటే కరెక్ట్గా షేప్ అనేది రాదు. అందుకని మరీ పలుచగా కాకుండా మరీ గట్టిగా కాకుండా కలుపుకుంటే పిండి చాలా బాగుంటుంది వినాయకుడు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఆ తర్వాత నేను ఈ పక్కన మనం గరికైతే పెట్టుకుంటాం కదా వినాయకుడికి, నేనైతే తీసుకొచ్చానండి. అది కూడా పక్కన పెట్టేసుకోవచ్చు. సో మీరు అసలు ఏం అవసరం లేదండి, మన ఇంట్లో ఉన్న ఏవైతే అవైలబుల్గా ఉన్నాయో ఆ ఇంగ్రీడియంట్స్తో చాలా చక్కగా చేసుకోవచ్చు. మనకి ఓపిక పట్టి మనం అలంకరణ చేసుకోవచ్చండి వినాయకుడిని. సో నేను అదే రెడ్ కలర్ దాంతో కొంచెం కడియంలాగా చేతులకి కాళ్ళకి కూడా పెట్టేసుకుంటున్నానండి. చూస్తున్నారుగా మన వినాయకుడు ఎంత బాగున్నాడో కదా. మీకు ఎలా అనిపిస్తుందో నాకైతే కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఈ లాంగ్ వీడియో మాత్రం తప్పకుండా చూడండి. ఒకవేళ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా షేర్ మాత్రం చేయండి. చూస్తున్నారుగా మన వినాయకుడు ఎంత చక్కగా కూర్చొని మనల్ని చూసినట్టు అనిపిస్తుంది కదా. నాకైతే ఇలా తయారు చేసేటప్పుడు చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి, ఎలాంటి బాధలు లేకుండా. తర్వాత నేనైతే ఒక గిన్నె అయితే తీసేసుకున్నాను. అందులోకి ఉండ్రాలలాగా అయితే నేను ఒక 2-3 అయితే తయారు చేసి పెట్టేసుకున్నాను. చూస్తున్నారుగా పెట్టేసుకున్నాను. ఆ తర్వాత మనం ఎలక కోసం కూడా నేనైతే తయారు చేసుకున్నానండి. ఫస్ట్ అయితే నేను బ్లాక్ దాంతో తయారు చేశాను, నాకెందుకో అంతగా నచ్చలేదు. మళ్ళీ పసుపు దాంతోనే నేను తయారు చేసి అయితే పెట్టుకున్నాను. ఎందుకో వినాయక చవితి వస్తే అసలు నువ్వు మొత్తం స్ట్రీట్స్ అన్నీ చాలా కలకలగా ఉంటుంది కదా. అన్ని రోజులు ప్రశాంతంగా ఎవరి మట్టుకు వాళ్ళు ఉన్నది అసలు ఏదో డివోషనల్గా అనిపిస్తుంది. 11 days కానీ మొత్తం స్ట్రీట్స్ అన్నీ కూడా చాలా బాగా అనిపిస్తాయి. నాకు చాలా ఇష్టం అండి వినాయక చవితి ఒకటి, దసరా ఒకటి. ప్రతి స్ట్రీట్లోని వినాయకుడిని పెడతారు, భలే కళ్ళగా దేవుడి పాటలు పెడుతూ ఉంటారు. 11 days కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఆ తర్వాత నేను మళ్ళీ ఎలుకనైతే పసుపు దాంతో చేసేసుకుంటున్నానండి. ఆ తర్వాత మనకి ఇంకా ఇష్టం అండి, మనం ఏం తయారు చేసుకోవాలన్నా స్పెషల్గా అంటే మనకి టైం ఉన్నట్టయితే వెరైటీస్ చేసి పెట్టుకోవచ్చండి. లేకపోతే ఆ వినాయకుడిని మనం నచ్చినట్టుగా డెకరేషన్ ఐటమ్స్ ఉంటాయి కదా, దాంతో కూడా మనం డెకరేట్ చేసుకోవచ్చు. లేదా ఇలా సింపుల్గా మన వినాయకుడిని అయితే ఇలా పెట్టేసుకొని పూజ చేసుకుంటే సరిపోతుందండి.
నాకైతే నచ్చింది. మరి మీకు నచ్చిందా నా వినాయకుడిని? ఆ పక్కన క్లేతో కూడా చేశాను చూసారా వినాయకుడు. నాకైతే చాలా అంటే చాలా ఇష్టం అండి వినాయకుడిని తయారు చేయడం. మరి మీకు ఎలా నచ్చిందో నా వీడియో అయితే నాకు చెప్పాలని మీరు కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా నా ఫుల్ వీడియో మాత్రం చూడండి. ఈ వినాయక చవితికి మీరు ఒకసారి ఇలాగా పసుపు దాంతో ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. ఓకేనా? బాయ్.